బైబిల్లో ఉన్న వాక్యాలలో ఏవి వాగ్దానాలో ఏవి కావో తెలియక ఉన్న వాగ్దానాలు జ్ఞాపకమునకు రాక కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటాం. అలా ఉన్నవారి కొరకై యేసుక్రీస్తునందు మీ సహోదరి సహోదరులము దేవుని వాగ్దానాలలో 366 వాగ్దానాలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాం. వీటిని మీ సేవకులకు కూడా అందించగలరు మరియు ఈ న్యూ ఇయర్ సందర్భంగా సంఘములో వాడుకొనగలరు. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను. యెషయా 58:14. Then you shall delight yourself in the Lord, and I will cause you to ride on the high hills of the earth. Isaiah 58:14. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపో. యెషయా 59:21. మై స్పిరిట్ హూ ఇస్ అపాన్ యూ అండ్ మై వర్డ్స్ విచ్ ఐ హ్యావ్ పుట్ ఇన్ యువర్ మౌత్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ నార్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ యువర్ descendants ఫ్రమ్ దిస్ టైమ్ and forevermore. Isaiah 59:21. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెషయా 60:1. రైజ్ షైన్ ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. Isaiah 60:1. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా 60:1. The glory of the Lord is risen upon you. Isaiah 60:1. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెషయా 60:2. The Lord will arise over you. Isaiah 60:2. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెషయా 60:2. His glory will be seen upon you. Isaiah 60:2. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. యెషయా 65. The wealth of the Gentiles shall come to you. Isaiah 65. అన్యుల రాజులు నీకు ఉపచారం చేయుదురు. యెషయా 60:10. The kings of foreigners shall minister to you. Isaiah 60:10. నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. యెషయా 60:10. For in my wrath I struck you, but in my favor I have had mercy on you. Isaiah 60:10. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. యెషయా 60:11. Therefore your gates shall be open continually, they shall not be shut day or night, that men may bring to you the wealth of the Gentiles. Isaiah 60:11. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. యెషయా 65. The abundance of the sea shall be turned to you. Isaiah 65. నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును. యెషయా 67. The rams of Nebaioth shall minister to you. Isaiah 67. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు. యెషయా 60:10. The sons of foreigners shall build up your walls. Isaiah 60:10. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెషయా 60:14. The sons of those who afflicted you shall come bowing to you. Isaiah 60:14. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. యెషయా 60:15. I'll make you an eternal excellence, a joy
of many generations. Isaiah 60:15. సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. యెషయా 60:17. I will also make your officers peace and your magistrates righteousness. Isaiah 60:17. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనం అను మాట గాని వినబడదు. యెషయా 60:18. Devastation, not destruction, shall be heard anymore within your borders. Isaiah 60:18. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. యెషయా 60:18. You shall call your walls salvation and your gates praise. Isaiah 60:18. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెషయా 60:19. The Lord will be to you an everlasting light. Isaiah 60:19. యెహోవాయే నీకు భూషణముగా ఉండును. యెషయా 60:19. The Lord will be to you an everlasting glory. Isaiah 60:19. నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా 60:20. The days of your mourning shall be ended. Isaiah 60:20. అన్యులు నిలవబడి నీ మందలను మేపదరు. యెషయా 61:5. Strangers shall stand and feed your flocks. Isaiah 61:5. Strangers shall stand and feed your flocks. Isaiah 61:5. పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. యెషయా 61:5. The sons of the foreigners shall be your plowmen and your vine dressers. Isaiah 61:5. మీరు యెహోవాకు యాజకులనబడుదురు. యెషయా 61:6. You shall be named the priests of the Lord. Isaiah 61:6. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. యెషయా 61:6. They shall call you the servants of our God. Isaiah 61:6. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. యెషయా 61:6. You shall eat the riches of the Gentiles. Isaiah 61:6. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా 61:7. Instead of your shame you shall have double honor. Isaiah 61:7. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు. యెషయా 62:3. You shall also be a crown of glory in the hand of the Lord. Isaiah 62:3. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా 62:3. You shall be a royal diadem in the hand of your God. Isaiah 62:3. విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. యెషయా 62:4. You shall no longer be termed forsaken. Isaiah 62:4. హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడను. యెషయా 62:4. But you shall be called Hephzibah and your land Beulah. Isaiah 62:4. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. యెషయా 62:4. For the Lord delights in you. Isaiah 62:4. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెషయా 62:5. Your God shall rejoice over you. Isaiah 62:5. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. యెషయా 62:11. Surely your salvation is coming. Isaiah 62:8.
11. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. యెషయా 65:23. They shall not labor in vain, nor bring forth children for trouble. Isaiah 65:23. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. యెషయా 65:23. For they shall be blessed of the Lord. Isaiah 65:23. దేవుడి వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చి మనల్ని ఆశీర్వదించి ఆయన మహిమార్థమై మనల్ని ఉంచును గాక. ఆమెన్.